ప్లాస్టిక్ రహిత మంగళగిరిని సిద్ధం చేయాలని ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల అంటున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఎంటీఎంసీ సిబ్బందితో కలిసి వార్డుల్లో పర్యటించారు. మే 7వ తేదీ వరకు ఈ ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు కొనసాగుతాయని శకుంతల వెల్లడించారు. ముఖ్యంగా మనము స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈరోజు అన్ని వార్డులు అన్ని సచివాలయాలు కూడా ఈరోజు లాస్ట్ డేగా మార్నింగ్ మనము బేతపూడిలో జరిగిన కార్యక్రమాన్ని ఆఖరి కార్యక్రమంగా ఈ యొక్క స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో నిర్వహించుకున్నాము. ఈ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం అనేది నిరంతరము జరగాల్సిన కార్యక్రమము. అంటే ప్రజలలో ఆ స్ఫూర్తిని నింపటానికి, అదేవిధంగా మన యొక్క పారిశుధ్యం పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకుంటకు మనకు మనమే ఇచ్చుకున్న ఒక ఛాలెంజ్ లాంటిది స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం. దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము అని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈరోజు సాయంత్రము మన యొక్క ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పైన ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది. ఈ నెల ఏదైతే ఉందో మన ఏప్రిల్ 14 నుంచి వచ్చే నెల 7 వరకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అంటే ప్రతిరోజు విరివిగా ప్రజల్లోకి ఈ యొక్క సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ ఇప్పుడు గ్లాసులు ఇవన్నీ సింగిల్ యూజ్డ్ వస్తాయి. ఒకటే తేడా, ఇంటి కుర్చీ లాంటిది కూడా ప్లాస్టికే, బట్ దాన్ని మనం వాడుకుంటాం. అట్లా పెట్టేసేసి దాన్ని ఇట్లా వాడుకోగానే అలా పడేం. ఏదైతే ఒక్క టర్మ్కి మనం వాడుకొని పడేస్తామో డిస్పోజబుల్, వాటినే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటాము. వీటన్నిటి వల్ల చెత్త ఎక్కడికంటే అక్కడ పెరిగిపోవటము, కాలువలన్నీ నిండిపోవటము, అదేవిధంగా పశువులు అట్లాంటి వాళ్ళు తెలియక ఆ యొక్క ఫుడ్లో కూడా కలిసి, అంటే దానాలో వాటిల్లో కలిసేసేసి చాలా ప్రమాదాలు రావటం, వీటన్నిటి మీద దీని నివారణ కోసము నిషేధం కోసం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మనము గాలిగోపురం నుంచి మిద్దె సెంటర్ వరకు ఒక ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా అనేక రకాలైన కార్యక్రమాలు ఈ నెల రోజుల్లోనే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ మీద నిర్వహించాము. ర్యాలీలు కండక్ట్ చేయటము, విద్యార్థుల్లో పోటీలు పెట్టడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నివారణ కోసము డ్రాయింగ్ పోటీలు నిర్వహించటము, మహిళా గ్రూపుల్లో అవగాహన కల్పించటము, వాళ్ళతోటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడము అని తీర్మానాలు చేయించటము, అదేవిధంగా ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ అంటే ఈ పేపర్ ప్లేట్స్, అదేవిధంగా విస్తరాకులు, అరటి ఆకులు ఇలాంటి వాటన్నిటితోటి ప్రదర్శన నిర్వహించటము, అదేవిధంగా క్లాత్ బ్యాగులకి ఒక ఏటీఎం లాంటిది మన ఆఫీస్లోనే మనం ఆవిష్కరించుకోవటము, క్లాత్ బ్యాగుల్ని ప్రోత్సహించుకోవటం కోసం ఇవన్నీ రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క భాగంలో నిర్వహించుకుంటూ ఉన్నాము.